నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీనన్న నాయకత్వం, శ్రీనన్న నాయకత్వం, ఉత్తర నాయకత్వం, కాంగ్రెస్ జిందాబాద్. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుతోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.